తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి విధులకు హాజరు కాబోమని తేల్చెప్పారు. 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె చేస్తున్నట్టు తెలిపారు జూడాలు. రేపటి నుంచి సమ్మె చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10,000 మంది ఉండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి హౌస్ సర్జన్లు 200 మంది, పీజీ స్పెషాలిటీ విద్యార్థులు 4,000 మంది ఉన్నారు. అలాగే సీనియర్ రెసిడెంట్లు 1,500 మంది దాకా ఉన్నారు. అయితే రేపటి నుండి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతూ ఉండడంతో గాంధీ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి విధులకు హాజరు కాబోమని తేల్చెప్పారు. 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె చేస్తున్నట్టుగా తెలిపారు జూడాలు. రేపటి నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10,000 మంది ఉండగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి హౌస్ సర్జన్లు 200 మంది, పీజీ స్పెషాలిటీ విద్యార్థులు 4,000 మంది ఉన్నారు. అలాగే సీనియర్ రెసిడెంట్లు 1,500 మంది ఉన్నారు. రేపటి నుంచి జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మెకు దిగుతూ ఉండడంతో గాంధీ హాస్పిటల్లో రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.